అతడు ఆమెతో సైనించుడు కానీ ఆమెతో నుండి కానీ ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతని పని మీద ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అడగలేరు. అప్పుడు ఆమె ఆయన వస్త్రములు పట్టుకుని సైనికుమని చెప్పగా అతని వస్త్రములు ఆమె చేతులకు విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడండి, ఇంకా తన ఇంటి మనుషులను పిలిపి చూడండి, అతను మన ఎగతాళి చేయటకు ఒక ఎబ్రీయుని మన దగ్గర తెచ్చున్నాడు. నాతో సైనికులు నా ఎద్దకు రాగా నేను పెద్ద కేక వేస్తుందని నేను బిగ్గరగా కేక వేయడం వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని చెప్పి అతను యజమాని ఇంటికి వచ్చిన వరకు అతని వస్త్రం దగ్గర ఉంచుకున్నాను. అప్పుడు ఆ భర్త ఈ మాటలు చెప్పులు చెప్పాను, నీవు మన ఎద్దకు తెచ్చిన ఆ ఎబ్రీయ దాసుడు నా ఎగతాళి చేయడం నా ఎద్దకు వచ్చును. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. కాబట్టి అతను యజమాని ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకుని రాజు ఖైదీని బంధింపడు చెరసాలలో వేయించెను. అక్కడ చెరసాలలో ఉండెను. యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని మీద కనికరపడి అతని యొక్క చెరసాల అధిపతికి కటాక్షము కలుగజేసెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ మొదలైంది. హల్లెలూయా. ఎక్కడైతే ఆఫ్టింగ్ లేవు, అరణ్యంలో ఎక్కడ ఆఫ్టింగ్ లేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కష్టం నుంచి బయటపడ్డాడు, మళ్ళా కష్టంలో పడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొత్తిపరి చెప్తా ఉంది, ఇదిగో నువ్వు తెచ్చిన ప్రియ దాసుడు నన్ను ఎగతాళి చేయడం నా మీదకి వచ్చాడు అన్నప్పుడు ఏమర్థం ఊరుకుంటాడంటే భార్యనంటే దేవుడి స్తోత్రంగా ఎవరు ఊరుకోడండి. హల్లెలూయా. ఎవరు ఊరుకోడండి. అప్పుడే పెళ్ళి 10 నిమిషాలను ఒప్పుకోడన్నాడు దేవుడికి. అప్పుడే తాడు కట్టిన ఒప్పుకోడంటాడు భార్య కోసం తెలియకపోయినా. ఎందుకంటే పవర్స్ అలా మారిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టిన రింగ్ పవర్ అలాంటిది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే రింగ్ తొడిగాడో ఆవిడ సొంతం అయిపోయింది. ఆవిడ కోసం ఏం తెలియకపోయినా సరే ఎవరైనా తిడితే ఒప్పుకోవడం. ఒంటి కాలు మీద కాలు లేకపోయినా సరే కుర్చీ మీద లేచిపోతాడు. హల్లెలూయా. మరి పోతీఫరుకి ఎంత కోపం ఉంటుందండి. సట్టు చూపిస్తుందిగో పట్లు ఇప్పుడు అదే వచ్చేసాడని చెప్తుంది అనమాట. హల్లెలూయా. వెంటనే అక్కడ ఫరో దగ్గర చెరసాల ఖైదీ నుండి ఇతర రాజర్స్ మొదలైపోయింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోతీఫరుకు తెలియదు ఇతనికి యజమానుడు అయిపోతాడని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు అతనికి యజమానుడు అవుతాడని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా, తీసుకెళ్ళి అందులో పాటిస్తాడు. యేసు ప్రభు అతనికి తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెరసాలలో తోడై ఉన్నాడు. చెరసాల నాయకుడికి యోసేపుని కటాక్షపడించాడు. వెంటనే అక్కడ యోసేపు లైఫ్ చేంజ్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ చెరసాలలో మరలా నమ్మకస్తుడిగా ఒక నాయకుడిగా మార్చేశాడు నా దేవాది దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వెన్ని శ్రమల్లో ఉండు, ఎన్ని ఇబ్బందుల్లో ఉండు, ఎన్ని కష్టాల్లో ఉండు, దేవుడు నీకు తోడే ఉంటాడు. నీకు సహాధారణంగా ఉంటాడు. నీకు ఆలోచన చెప్తాడు. నీ మీద కటాక్ష పుట్టిస్తాడు. నీ మీద కృప పుట్టిస్తాడు. నీకు మేలు చేస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు. నీకు అద్భుతాలు చేస్తాడు. ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. అసాధారణమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఎప్పుడు నేను విడిచిపెట్టాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో పడిన కొలది యోసేపు జీవితం పైకి పాపుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుంటలో పడిన దగ్గర ఆ ఇస్మాయిల్ చేతిలోకి వెళ్ళాడు, అమ్మబట్టాడు. ఇస్మాయిల్ చేతి దగ్గర నుంచి అక్కడ పోతీఫరు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు పోతీఫరు దగ్గర నుంచి ఫరో ప్రదేశంలోకి అడుగుపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు తెలుసు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే నువ్వు హెచ్చరింపబడతావు, ఏ మార్గం కూడా తీసుకెళ్తే నువ్వు ఆశీర్వదించబడతావు, ఏ వేలో నేను పరిగెట్టిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. యేసు ప్రభు తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరణ్యములో అద్భుతాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కష్టాల్లో ఆశీర్వాదాలు, కన్నీరులో అద్భుతాలు పెట్ట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు పడిన కష్టాలు ఎవరి స్థితిలో పడలేదు పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ యవన కాలపు వయసు ఎప్పుడు అతను వ్యాధి చెందలేదు. ఏ పోతీఫరు జీవితంలో అద్భుతాలు చూశాడు, అదే పోతీఫరు ఇంట్లో యజమానుడిగా మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా యేసు ప్రభుగా సాధ్యమైన కార్యం లేదు. ఏ శత్రువుని పతనం చేయాలనుకుంటాడో ఆ శత్రువు ముందు నేను కనపరుస్తాడు. ఆ శత్రువు ముందు నేను హెచ్చింపజేస్తాడు. ఆ శత్రువు ముందు కూడా
ప్రాపసిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అన్ని కష్టాలండి, నాకు అన్ని కష్టాలండి. నా స్థితి ఇంకా మారు. మహిళ అనుకుంటున్నాడు ఎంత వాటికి ఆశీర్వదించబడాలి, నా జీవితం ఇంతేనండి, ఆ 10,000 రూపాయలు 8,000 రూపాయలు నా జీవితం అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దేవుడు విడిచిపెట్టలేదు, యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు, యోసేపు దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు యోసేపు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నువ్వు నడిచే మార్గాలు ఒకవేళ కష్టంగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు నడిచే మార్గాలు కన్నీటితో ఉండొచ్చేమో, నువ్వు శ్రమలో నడుస్తున్నావేమో, ఇబ్బందులు నడుస్తున్నావేమో, ఎవరి కాలంలో పడి పరిస్థితుల్లో ఉన్నావేమో, భయంకర బాధల్లో ఉన్నావేమో, అనేకులు ఎగతాళి చేస్తూ ఉన్నారేమో, అనేకులు హింసిస్తూ ఉన్నారేమో, అనేకులు అపహసిస్తూ ఉన్నారేమో, అనేకులు వెంటకారంగా కనిపిస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు ఈరోజు యేసేపులాగా నిన్ను కూడా హెచ్చరించబోతున్నాడు, నిన్ను కూడా దీవించబోతున్నాడు, నిన్ను కూడా బలపరచబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ గతిని మార్చబోతున్నాడు, నీ భవిష్యత్తుని మార్చబోతున్నాడు. నీ జీవిత కాలం ఎప్పుడు ఆశీర్వాదాలు దీవెనతో మేలుతో నింపబోతున్నాడు. ఐ ప్రార్థన హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్నేహితులు నిన్ను ఎగతాళి చేశారు, ఎవరైతే నేను శత్రువుగా భావించారో, ఎవరైతే నేను వెంటకారంగా మాట్లాడారో, ఎందుకు పరిచయం వారు అన్నారో, నేను పైసలు లేవన్నారో, వారికి నువ్వు అప్పించినట్టుగా, వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేసినట్టుగా, వాళ్ళకి ఆశీర్వాదాలు పంచినట్టుగా, వాళ్ళకి దీవెనలు పంచినట్టుగా, వాళ్ళకి మేలు చేసినట్టుగా, వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు చేసే ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అది ప్రోపసీతరేమో. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే కార్యాలు ప్రారంభం కావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు బిడ్డ. యోసేపు ఎక్కడా భయపడాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఐ డోంట్ కేర్, నాతో దేవుడు ఉంటే చాలు, నాతో దేవుడు ఉంటే చాలు, నాతో దేవుడు ఉంటే చాలు, నాతో దేవుడు ఉంటే చాలు, నాతో దేవుడు ఉంటే చాలు అన్న వ్యక్తి యోసేపు ఒకడే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పాపం వద్దు, నాకు పాపం వద్దు, నాకు పాపం వద్దు, నాకు శాపమైనా పర్వాలేదు అన్న వ్యక్తి యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినా పర్లేదు కానీ నేను ఎవరిని నష్టపరచునన్న వ్యక్తి యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కన్నీరులై ఆహారంగా తింటాను కానీ ఎవరిని కొట్టనన్న వ్యక్తి యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు పడతాను కానీ ఎవరికి నేను శోధనగా ఉండను అన్న వ్యక్తి యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కఠినమైన పరిస్థితుల్లో ఉంటాను కానీ అందరూ ఆశీర్వాదం ఉంటే సంతోషిస్తాను అన్న వ్యక్తి యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ భవిష్యత్తు యోసేపులాగా మారిపోవాలి, నీ జీవితం యోసేపులాగా మారాలి. యోసేపు కూడా ఆలోచన నీకు రావాలి, యోసేపు కూడా తలంపులు నీకు రావాలి, యోసేపు కూడా హృదయం నీకు రావాలి, యోసేపు కూడా భక్తి నీకు రావాలి, యోసేపు కూడా పవిత్రత నీకు రావాలి, యోసేపు కూడా పవిత్రత నీకు రావాలి, యోసేపు కూడా ఆ దర్శన బలం నీకు రావాలి, కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తును చూశాడు యోసేపు, భవిష్యత్తు తెలియనప్పుడు. హల్లెలూయా. పక్కన చెప్పు, భవిష్యత్తు తెలియనప్పుడే భవిష్యత్తు చూశాడు. అవునా? తెలుసా భవిష్యత్తు అతనికి? యోసేపుకి భవిష్యత్తు తెలుసా? యోసేపుకి భవిష్యత్తు తెలుసా? భవిష్యత్తు తెలుసా అండి యోసేపుకి? తెలియదు కానీ భవిష్యత్తును చూశాడు. మీకు కూడా భవిష్యత్తు తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ రేపు ఏం జరుగుతుందో ఆ భవిష్యత్తు నువ్వు చూస్తావు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి భవిష్యత్తులో ఏం జరగబోతుంది యేసు ప్రభు ఆల్రెడీ దాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గుట్టులో పాడేస్తే, యోసేపు గుట్లో పాడేస్తే యోసేపు పరో దగ్గర రడాల సిద్ధం చేసుకుంటున్నాడు అక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అందరినీ విడిచిపెడితే యోసేపుకి పోతీఫరు కూతుని రెడీ చేసి పెట్టాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేకపోతే కరువుతో బాధపడాలి సిద్ధంగా ఉంటే ఇతరుల ద్వారా ఆహారాన్ని పెట్టడానికి సమృద్ధిని దాచిపెట్టాడు అక్కడ. హల్లెలూయా. యోసేపుని ఎక్కడ దేవుడు విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కష్టాలు గుండా వెళుతున్న నీ జీవితంలో సమృద్ధి ప్రవహించబోతా ఉంది. కన్నిటిలో వెళ్తున్న నీ జీవితంలో అసాధారణ ఆశీర్వాదాలు ప్రవహించబోతాయి. నువ్వు దీవెనకరంగా ముందుకు నడవబోతున్నావు, మేలుకరంగా ముందుకు నడవబోతున్నావు, అభివృద్ధిలో నడవబోతున్నావు, సమృద్ధిలో నడవబోతున్నావు, ఉన్నతమైన ఆశీర్వాదాలు నడవబోతున్నావు, చక్కని దేవుని మార్గంలో నడవబోతున్నావు, విశేషమైన దేవుని ఆదరణ నడవబోతున్నావు, విశేషమైన దేవుని కార్యాలు నడవబోతున్నావు, అపూర్వ అద్భుతాలు నడవబోతున్నావు, నీ ఉంటే నీ గోత్రమైన కార్యాలు నడవబోతున్నావు, ఎప్పుడు యోచించిన కార్యాలు నడవబోతున్నావు, ఎప్పుడు ఆలోచించిన కార్యాలు నడవబోతున్నావు. నీ కోసం నువ్వు ఆలోచించిన కార్యాలు, నీ కోసం నీ తండ్రి ఆలోచించిన కార్యాలు, నీ కోసం నీ భార్య ఆలోచించిన కార్యాలు, నీ కోసం నీ కుటుంబం ఆలోచించిన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. అది ఉన్నతమైన కార్యాలు ఉండవు, అసాధారణమైన కార్యాలు ఉండబోతున్నాయి, అద్భుతమైన కార్యాలు ఉండబోతున్నాయి. ఈ లోకము చూడని కార్యాలుగా ఉండబోతున్నాయి. అది ప్రామిస్ హల్లెలూయా 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 హల్లెలూయా. దానికి సూచనేనండి. గోతులో పడిపోయిన యోసేపుని దేవుడు మరలా పైకి లేపాడు, పెట్టెక్కిచ్చాడు. మరలా పైకి లేపాడు, మరలా పెట్టెక్కిచ్చాడు. మరలా పైకి లేపాడు, మరలా పెట్టెక్కిచ్చాడు. నీ స్థితిని దేవుడు ఇలా ఎదిగిస్తూ ఉంటాడు, ఇలా ఎదిగిస్తూ ఉంటాడు, ఇలా ఎదిగిస్తూ ఉంటాడు, ఇలా ఎదిగిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఏ సమస్యలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వెనక్కి చూడలేదు. అదొక్కడే నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా కోతిని చూడాల, మళ్ళా ఇస్రాయేలుని చూడాల, మళ్ళా పోతీఫరుని చూడాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతను ఒకే ఒక్కడిని చూశాడు. ఆ ఒక్కడు నేను ప్రకటిస్తూ చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన గొప్ప చేసే దేవుడు, ఆయన చెప్పశక్తిమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు, ఆయన రూఢిగా వ్యక్తి యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు నీ పేరు ఏమైతావనేవాడి, యోసేపుకున్న మనస్సు నీకు కావాలి, యోసేపుకున్న మనస్సు నీకు కావాలి, యోసేపుకున్న ధైర్యం నీకు కావాలి, యోసేపుకున్నటువంటి గట్స్ నీకు కావాలి, యోసేపుకున్న భక్తిని కావాలి, యోసేపుకున్న విశ్వాసం నీకు కావాలి. యోసేపుకు తోడై ఉన్న వ్యక్తి నీకు తోడై ఉన్నాడని నువ్వు నమ్మాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు తెలుసు? ఎంతమంది నమ్ముతున్నారు తెలుసు? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నమ్మితే నువ్వు ధన్యుడు బిడ్డ, నమ్మితే నువ్వు ధన్యుడు, నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడు, నువ్వు నమ్మితే ధన్యుడు బిడ్డ. దేవుడు నీకు తెలియని కార్యాలే ఈరోజు నుంచే ప్రారంభించబోతున్నాడు. దేవుడు నీకు తెలియని విషయాలను నీకు తెలియని విషయాలను బయటపరచబోతున్నాడు. నువ్వు ఊహించిన ఆశీర్వాదాలను బయటకు తీయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కోల్పోయిన కార్యాలను మరలా చూపించబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు దేనికోసం ఆశపడ్డావో ఆ ఆశను తీర్చబోతున్నాడు. నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు, నిన్ను సంతోషపరచబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు, నీ భవిష్యత్తును బంగారు పాటగా మార్చబోతున్నాడు. నీ దేనికలో ఉన్నతమైన స్థితిలో దాన్ని మార్చబోతా ఉన్నాడు. అది రాజు పాటగా చేయబోతున్నాడు, ఉన్నతమైన పాటగా మార్చబోతున్నాడు, ఆశీర్వాద పాటగా మార్చబోతున్నాడు, భక్తుల పాటగా మార్చబోతున్నాడు, వివేచన పాటగా మార్చబోతున్నాడు, జ్ఞాన పాటగా మార్చబోతున్నాడు, గొప్ప పాటగా మార్చబోతున్నాడు, మహోన్నతమైన పాటగా మార్చబోతున్నాడు, మా కృప కలిగిన పాటగా దేవుడు మార్చి నిన్ను సురక్షితంగా ముందుకు నడిపించబోతున్నాడు. అవి ప్రారంభించగలేమో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వంకర మార్గాలను ఎత్తుగా ఉన్న మార్గాలను సరళం చేయగలిగిన సమర్థుడైన ప్రకటిస్తున్న దేవుడా. హల్లెలూయా హల్లెలూయా. ముళ్ళు కంపులను సైతం కిరీటముగా మార్చగలిగిన సమర్థుడు యేసు క్రీస్తువా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కన్నీటిని దుఃఖదినాలు సమాప్తం చేస్తాను, దానికి లాంటి కన్నీటిని నాట్యంగా మారుస్తాను అని చెప్పిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేమనుకోబిడ్డ ఈరోజు, నువ్వు ఎలాగ అనుకోబిడా, ఈరోజు దేవుని సేవకుడిగా ప్రవక్తగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ భవిష్యత్తు దేవుడు మార్చబోతున్నాడు. నీ పాట మార్చబోతున్నాడు, నీ మాటలు రాష్ట్ర పాటగా మార్చబోతున్నాడు, సంతోష పాటగా మార్చబోతున్నాడు, సమాధాన పాటగా మార్చబోతున్నాడు, ఉల్లాస పాటగా మార్చబోతున్నాడు, శాంతి పాటగా మార్చబోతున్నాడు, నీ పాటలను సుఖమయంగా చేయబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, నీ మార్గాలు దీవులకరంగా మార్చబోతున్నాడు, సమృద్ధిగా మార్చబోతున్నాడు, ఓ అభివృద్ధిగా మార్చబోతున్నాడు, నూతనమైన మార్గాలుగా ఈ మార్గాలను మార్చబోతున్నాడు.
ఏ మార్గాల్లో బంధించబడి ఉన్నారో ఆ మార్గాల్లో మీకు విశాలత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే కప్పట్లు కొట్టు. హల్లెలూయా. నమ్మితే కప్పట్లు కొట్టు. ఈరోజు ఈ భవిష్యత్తు మారబోతాను, ఈ భవిష్యత్తు మారబోతాను. గ్లోరీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి నీ పాటలు మారబోతున్నాయి. నువ్వు పడిన ప్రతి కష్టానికి అద్భుతాలు చూడబోతున్నావు. నువ్వు కాసిన ప్రతి కన్నీరికి అద్భుతాలు చూడబోతున్నావు. నువ్వు అపహరించబడ్డా, వెటకారం చేయబడుతున్నావు. ఇంకా అనేకులు నిన్ను వేరే చూపిస్తా ఉన్నారు, అనేకులు నిన్ను ఇంకా కించపరుస్తా ఉన్నారు. అలా మాటలతో నువ్వు దుఃఖపడుతున్నావు, వేదన చెందుతున్నావు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పాటలు మార్చబోతున్నాడు, నీ మార్గాలు మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, ఆశీర్వాదాలు మార్చబోతున్నాడు, నీ దుఃఖాలను సమాప్తం చేయబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు, నేను ఆశీర్వాదం వచ్చబోతున్నాడు, అనేక దేవుడి కార్యం వచ్చబోతున్నాడు. నువ్వు వెంటనే చూడండి ఆశీర్వాదాలు నింపబోతున్నాను. వేలు పెట్టి చూపించిన ఆ వేలును వాళ్ళ వైపుకు తీపి నా ప్రశ్నత నీ మీదనే రుజువు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐ ప్రామిస్ యు దట్ ఐ విల్ సీ. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మబిడ్డ, నీ జీవితం, నీ చరిత్ర మార్చబడబోతా ఉంది. రైతులా, నీ భవిష్యత్తు మార్చబడబోతా ఉంది. నీ హృదయంలో ఉన్న ప్రతి కార్యాన్ని నీ భవిష్యత్తులో దేవుడిని ముందు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లల జీవితంలో వెలకట్టలేని ఆశీర్వాదాలు చూడబోతున్నా. నీ బిడ్డల జీవితంలో నువ్వు ఊహించిన అద్భుతాలు చూడబోతున్నావు. నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో, మీ చరిత్రలో చూడాలి ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డల దేవుడు ఉంచి వాళ్ళ భవిష్యత్తును రాజ్య భవిష్యత్తుగా మార్చబోతున్నాడు. ఐ ప్రామిస్ యు దట్ ఐ విల్ సీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు చరిత్రను మార్చే దేవుడా. థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. జీవితాలను మార్చే దేవుడా, భవిష్యత్తులో మార్చే దేవుడా, రాతల కీర్తనలు చెరిపేసే దేవుడా. నా దేవుడు రాసిందే రాత, నా దేవుడు రాసిందే రాత, మాట్లాడిందే మాట, ఆయన చెప్పిందే వేదం.